ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూస్తున్న మేకపోతులు అయితే అమ్మకానికి ఉన్నాయి. అయితే వచ్చే జాతరల సీజన్‌కి అయితే ఈ మేకపోతులు పర్ఫెక్ట్‌గా ఉంటాయని నా ఆలోచన. ఎందుకంటే అంత హెవీ సైజ్ లేవు, అంత లో సైజ్ లేవు కాబట్టి కటింగ్ పర్పస్ అన్నీ కటింగ్ పర్పస్‌డే కాబట్టి జాతరలకైతే మంచిగా ఉపయోగపడతాయని అయితే నేను అనుకుంటున్నా. అయితే ఈ మొత్తం వచ్చేటప్పటికి 39 మేకపోతులు ఉన్నాయి. ఇవి తిరుపతి చుట్టుపక్కలే గాకుండా దూర ప్రాంతాలకు గూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే 39 ఉన్నాయి గాబట్టి ఒక మినీ అశోక్ లైలాండ్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ట్రాన్స్‌పోర్ట్ గూడా ఇబ్బందుండదు. అయితే ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్‌కైతే కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని అక్కడికెళ్లి చూసుకున్న తర్వాత మీకు మొత్తం ఓకే అనిపిస్తే మాత్రం కొనుక్కోండి. అయితే ఇవి అడ్రెస్ వచ్చేటప్పటికి తిరుపతి అని చెప్పాను. అయితే ఎంత రేట్ చెప్తున్నారు అనే విషయానికొస్తే మాత్రం ఇవొచ్చేసి జత 29,000గా చెప్తున్నారు. అయితే జత 29,000 అనేది ఫైనల్ రేట్ అనేది కాదు. ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే ఉంటుంది. జత 29,000 అంటే ఒక్కొక్క పిల్ల మనకు రూ. 14,500 అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంక మనం బేరం చేస్తే ఇంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వీడియో అయితే మొత్తం ప్రతి ఒక్క జీవం కవర్ అయ్యేలా వీడియో అయితే తీశాను. అయితే మీరు మొత్తం చూసిన తర్వాత ఇవి ఎంతకైతే రీజనబుల్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఎక్స్‌పీరియన్స్ కలిగిన వాళ్ళైతే ఈ వీడియో చూస్తుండొచ్చు. వారి అనుభవాన్ని ఉపయోగించి ఇది జత అయితే ఎంతకు కొనొచ్చు అనేదైతే కామెంట్ చేసేళ్ళండి. అయితే ఇంకొక విషయం ఏందంటే ఈ తిరుపతి అంటే ఈ గూడూరు సంత కూడా తిరుపతి జిల్లాలోకే వస్తది. కానీ కొంచెం గూడూరు దూరం అయితది. ఈళ్ళు సంతకు తీసుకుపోవడం కంటే ఇంటి దగ్గరే అమ్మితే కొంచెం తక్కువకి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయమన్నారు. ఇన్‌కేస్ ఇవి గాని గూడూరుకొస్తే ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చేదానికి బాడీకి కావచ్చు, మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి బాడీకి కావచ్చు. అలా రేట్ అయితే ఎక్కువ పడిపోతుందనే ఉద్దేశంతో అయితే ఈళ్ళు ఈ వీడియో చేశారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తిరుపతికెళ్ళి డైరెక్ట్‌గా తీసుకోండి. ఈ వీడియో అయితే ఇంకా మీకేమన్నా వీడియోస్ పర్సనల్‌గా కావాలన్నా కూడా వీడియోస్ పెడతారు. ఆ నంబర్‌కైతే కాల్ చేయండి. మొత్తం 39 మేకపోతులున్నాయి. ఇన్‌కేస్ మీకు ఒకవేళ 10, 20 కావాలనుకున్నా కూడా ఇస్తారు. వాళ్ళనైతే కాల్ చేసి మీరైతే అడగండి. ఎందుకంటే 10, 20 రేట్ అంటే మళ్ళా సెపరేట్ అయిపోతది. 29,000కి 10, 20 అయితే ఇవ్వరు. ఎందుకంటే మీరు మంచి మంచిటివి తీసుకుంటారు కాబట్టి దాని రేట్ అయితే సెపరేట్‌గా ఉంటది. ఇన్‌కేస్ మీకు 10, 20 కావాలన్నా కూడా ఇస్తారు. కాకపోతే రేట్ సెపరేట్‌గా ఉంటది. అది గమనించుకోండి. ఒకవేళ మొత్తం మీకు 39 కావాలనుకుంటే మాత్రం ఒక రూపాయి తక్కువకే ఇస్తామని అయితే చెప్తున్నారు. అయితే రీజనబుల్‌గానే ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మాట్లాడి మీకు నచ్చితే అక్కడికెళ్ళిన తర్వాత అయితే మీరు మొత్తం క్లియర్‌గా చూసుకొని తర్వాత అయితే మీరు కొనుక్కోండి. ఎందుకంటే మనం లక్షల్లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఏందంటే ఖచ్చితంగా ఒకటికి 10 సార్లు చూసి, ఒకటికి 20 సార్లు ఆలోచించి కొనుక్కోవడంలో తప్పులేదు. మనం ఏందంటే ఒకసారి అక్కడి నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత ఇన్‌కేస్ వాటిల్లో ఏదన్నా బాగాలేకపోయినా మనం ఏమి చేయలేం కాబట్టి మీరు మొత్తం ముందే కొనే ముందే ప్రతి ఒక్కటి చూసుకొనిన తర్వాతనే మీరైతే తీసుకెళ్ళాలి. సరే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటా. బాయ్.